మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఒక మూవీ హిట్ అయిన తర్వాత మూవీ గురించి ఎంత మాట్లాడుకుంటారో మనకు తెలిసిందే. బట్ అదే ఒక యూనివర్సిటీ టాప్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసిందనుకో దాని గురించి ఒక చరిత్రనే సృష్టిస్తారనమాట. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన యూనివర్సిటీ ద వన్ అండ్ ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ అనమాట. I'm very glad to introduce Mr. Raju from Nellore. He would be looking after the admissions there at that region in Andhra Pradesh. మార్వాడి యూనివర్సిటీ అసలు సౌత్ ఇండియా మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంత క్రేజ్ కానీ ఇంత బజ్ ఎట్లా క్రియేట్ అయింది? ఎందుకు ఇంత బజ్ క్రియేట్ అవుతుంది, ఇంతమంది ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇంత బజ్ ఉన్న యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలా దూరాల నుంచి రాజ్కోట్, గుజరాత్ దాకా రాలేకపోతారు కదా. మరి వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్, సజెషన్స్ ఇస్తున్నారు? సో వాళ్ళ కోసం మేము చేసేది ఏంటంటే సూపర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు సార్. అయితే వన్స్ వాళ్ళ అసోసియేట్ పర్సన్గా మీ దగ్గరికి కన్వర్ట్ అయిన తర్వాత సో వాళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ కూడా మార్వాడి యూనివర్సిటీ తరఫున ఎలా ఉండొచ్చు అంటారు సార్? మ్యామ్ మీకు తెలిసిందే మార్వాడి యూనివర్సిటీ అంటే ఒక స్వీట్నెస్ టైప్. ఖచ్చితంగా వాళ్ళకి మేము ఒకసారి ఫస్ట్ విజిటింగ్కి వచ్చాము. ఫారిన్ వాతావరణం లాగా ఉంది. ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా మేము డిసైడ్ వచ్చాము ఈ జాయిన్ అయితే ఇక్కడే జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాము. ఇంకా మీ ఐటమ్ ఛానల్ చూసిన తర్వాత మేము క్యామ్లో తెలుస్తున్నాం. ఒక మూవీ హిట్ అయిన తర్వాత మూవీ గురించి ఎంత మాట్లాడుకుంటారో మనకు తెలిసిందే. బట్ అదే ఒక యూనివర్సిటీ టాప్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసిందనుకో దాని గురించి ఒక చరిత్రనే సృష్టిస్తారనమాట. అలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన యూనివర్సిటీ ద వన్ అండ్ ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ అనమాట. మరి ఈ యూనివర్సిటీ గురించి మనము ఎపిసోడ్స్ వైజ్లా మన ఐ డ్రీమ్ ఛానల్ టైఅప్ అయ్యి ఒక ఎపిసోడ్ సీజన్స్గా ప్రతి ఎపిసోడ్లో ఏ ఏరియాకి సంబంధించి ఆ బ్రాంచ్ మేనేజర్కి డీటెయిల్స్ ఇస్తున్నాం అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ చూడండి. ఈ రోజు మనం ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అది కూడా ఒకసారి చూద్దాం. నాతో పాటు వచ్చేసే నేను ఇందాక చెప్పినట్టుగానే యూనివర్సిటీ చూసాము, పిల్లల్ని చూస్తాము, అందరినీ చూస్తాము. యూనివర్సిటీలో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి బ్రాంచ్ మేనేజర్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పేసి జనవరిలో వీడియో చేసాం, ఫిబ్రవరిలో చేసాం, ఇప్పుడు మార్చ్లో కూడా చేస్తున్నాం. సో ఏంటి అని అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో చాలా ఏరియాస్లో పిల్లలందరికీ రీచ్ అవ్వడం చాలా కష్టమవుతుంది. సో మీ అందరూ ఈజీగా రీచ్ అవ్వాలి అని అంటే ప్రతి ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంటే మీరు ఈజీగా వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎపిసోడ్స్ ద్వారా మీరు టాప్ యూనివర్సిటీలో ఈజీగా అడ్మిషన్స్ రావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మరి ఈసారి మనము రిజిస్ట్రార్ పింటో సార్ని కలవబోతున్నాం అనమాట. ఏ బ్రాంచ్ మేనేజర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అనేది మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పింటో సార్ దగ్గర మనం ఉన్నాం. సార్ని మరిన్ని డీటెయిల్స్ అడుగుదాం. సార్, హలో సార్, హౌ ఆర్ యూ? Welcome to Marwadi. Thank you sir. I heard that many of the Telugu people joined in Marwadi University. You said correctly, it is more than 3,500 students who joined last year. We have more students from south, we are having it in campus right now. So as we are good in our infrastructure, మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ infrastructure, when I say it is overall development of a student. Let it be co-curricular activities, let it be sports activities, there are clubs over here. When the students are getting all this in one place, they are eager to come over here. So students are attracted and they are coming here. So this is how we are doing it very nice. In fact, Marwadi University has banged that talk of the town in South India, not actually South India, in all over India, I guess so. Correct. We are actually in Pan India, not in Pan India, we are internationally, we are known right now. More than 52 countries students are already studying over here, and we are going still further away. Now we are having collaborations with US
A campuses where the student will come here, study half of his year in terms, and then he will go there. Wow. So these things we are doing it further. So our growth is being nicely done with proper guidance giving to the student. So sir, for the easy way of admissions, you are introducing new branch managers from each and every branch or area districts, right sir? So this time whom you are introducing, from which area? I am very glad to introduce Mr. Raju from Nellore. He would be looking after the admissions there at that region. In Andhra Pradesh. Why we are introducing our channel partners are because that they should get easy access for the admissions and the admission procedures, the eligibilities, all those things. So they are actually helping us on behalf of Marwadi University in that region, and they will guide you even for the campus visit. They will guide you how to fill up the form, how to come to the university. They will give you all the informations which are needed. Please introduce yourself. Hello Raju. Hello ma'am. Great sir. Thank you Thank for you the so time and thank you for the new initiations in education sir. We are very happy to do that. Thank you. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీకి ఉన్న హైప్ అంతా ఇంత కాదనమాట. ఇప్పుడు మరి లేట్ చేయకుండా నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ రాజ్ మనతో ఉన్నారు. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హలో మేడం, బాగున్నాను సార్. మొత్తం అసలు ఏంటి సార్ ఈ మార్వాడి యూనివర్సిటీ అసలు సౌత్ ఇండియా మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అతిశయోక్తి కాదు కానీ ఇండియా వైడ్గా కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అనమాట. ఇంత క్రేజ్ కానీ ఇంత బజ్ ఎట్లా క్రియేట్ అయింది? ఇప్పటికే ఆల్మోస్ట్ 500 అడ్మిషన్స్ అయినాయి. ఇంకా మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3000+ తెలుగు స్టూడెంట్స్ ఒక గుజరాత్ అంటే తెలియని ఒక స్టేట్కి వచ్చి ఇక్కడ అడ్మిట్ అవ్వడం అనేది అసలు మీరు ఊహించని ఒక సెన్సేషన్ అనమాట. మరి అంత సెన్సేషన్ క్రియేట్ చేసిన మార్వాడి యూనివర్సిటీ గురించి మీరు ఏం చెప్తారు? మ్యామ్, యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే తెలుగు స్టేట్స్లో ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ అన్ని ప్లేసెస్లో కూడా టాక్ ఆఫ్ ద టౌన్ మేడం. ఎందుకు ఇంత బజ్ క్రియేట్ అవుతుంది, ఇంతమంది ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది కూడా తక్కువ ఫీజులు. సెకండ్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ, అంటే అంత దూరం పంపిస్తున్నామనే భయం అనేది వాళ్ళకు ఉండదు. సో గుజరాత్లో మా పిల్లలు ఉంటున్నారు, చాలా సెక్యూర్గా ఉంటారని ఫీలింగ్ ఉంటుంది. సో ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెకండ్ సెక్యూరిటీ పరంగా మార్వాడి యూనివర్సిటీ ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది మేడం. ఓకే, సూపర్ సార్. అంటే మొత్తానికి ఆల్ ఇన్ వన్గా మార్వాడి యూనివర్సిటీ ఉందని మీరు అంటున్నారు. మరి ఇంత బజ్ ఉన్న యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రాజ్కోట్, గుజరాత్ దాకా రాలేకపోతారు కదా, మరి వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్, సజెషన్స్ ఇస్తున్నారు? మేము యాక్చువల్గా ఏంటంటే చాలామంది కాలేజ్ వచ్చేసి గుజరాత్లో ఉంది, సో ఇప్పుడు మేము ఎలా అనేది ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ కోసం మేము చేసేది ఏంటంటే, ఎవరైతే ముందు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, చేరాలనుకుంటున్నారో, వాళ్ళు ఒక 10,600 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి, సో ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి అడ్మిషన్ ముందుగానే వాళ్ళని క్యాంపస్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో దానికి రిలేటెడ్గా అన్నీ వాళ్ళకి చూపించి అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో అంతా మాట్లాడిపించి, సో వాళ్ళు దేని వైపు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీలో. సో ఇదేంటంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది క్యాంపస్కి ఫ్రీ ట్రిప్ అనేది జస్ట్ ఒక 1000 మెంబర్స్కి మాత్రమే ఉంది. తర్వాత డిమాండ్ బట్టి దాన్ని ఒక 2000 వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి 10,600 కట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తనతో పాటు ఇంకెవరైనా రాగలుగుతారు అనుకున్నప్పుడు వాళ్ళది పర్సనల్గా తీసుకొని రావాల్సి ఉంటుంది. యూనివర్సిటీ చాలా నచ్చింది, ఖచ్చితంగా నేను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? నా పేరు రాజు, నేను నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ని. సో నా నెంబర్ వచ్చేసి 9182624709. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, సో మీకు మేము ఎలా అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు 9059052378 ఆర్ 79 నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ మేనేజర్స్ మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో మీరు వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్ చేసుకొని ఫ్రీ విజిట్కి రావచ్చు.
బా ఎన్ని ఫెసిలిటీస్ సార్. మరి ఒకవేళ డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీ ఆఫీస్ అడ్రస్ కూడా ఏదన్నా చెప్పగలరా? మనం బేసిక్ ఏంటంటే నెల్లూరు డిస్టిక్లో చాలా మందికి చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అంటే ఐడియా ఉంటుంది. సో మనకి వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 115 ఫస్ట్ ఫ్లోర్, పావని పెళ్ళికెళ్ళి అపార్ట్మెంట్, నియర్ అక్షత హాస్పిటల్, జగదీష్ నగర్ 3rd లైన్, చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో ఉంటుంది ఆఫీసు. సో ఎవరైతే నేను అవైలబిలిటీగా ఉన్నానో, నేను రాగలుగుతాను అనుకుంటారో పేరెంట్ ఎనీ టైం నన్ను వచ్చి ఆఫీస్లో కలవచ్చు. ఇన్ కేస్ నేను రాలేమని సార్, నేను కొంచెం దూరంలో ఉంటారు లేదా నాకు పని ఉంది నేను రాలేమని అనుకున్న వాళ్ళు మీకు ఇందాకలే చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీ ఫోన్లోనే మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేస్తే సో అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా నేను ఫోన్లోనే మీకు కంప్లీట్ చేసి పెడతాను. సూపర్. అంటే ఈజీగా డోర్ స్టెప్లోనే మీ అడ్మిషన్ జరిగిపోతుంది అనమాట. ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది మార్వాడి యూనివర్సిటీ. మేబీ అందుకే అంత టాప్లో ఉంది కావచ్చు సార్. బట్ ఫైనల్గా ఒకవేళ మీరు నెల్లూరు బ్రాంచ్ చూస్తున్నారు కాబట్టి, నెల్లూరు బ్రాంచ్ అనే కాదు ఎవరైనా మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మీరు ఏం సజెషన్స్ ఏమని చెప్తారు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం గురించి? ఏ మోసం లేకుండా, ఏ మాయా మోసం లేకుండా మీరు పర్టికులర్గా మంచి కాలేజీలో చదువుకోవాలి, లేకపోతే మీకు తప్పుడు మాటలు వినకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా నాకు ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కెరియర్ గైడెన్స్ కానీ లేకపోతే కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి కానీ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కాంపస్లో చదివే 4 years మీ రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. సూపర్ సార్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ 3000+ తెలుగు స్టూడెంట్స్ వచ్చి గుజరాత్లో ఒక మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అనేది అసలు చాలా పెద్ద సెన్సేషన్ అనమాట. మరి లేట్ చేయకుండా ఒకసారి యూనివర్సిటీని ఒక లుక్ వేద్దాం. ప్రపంచం సృష్టిస్తున్న మార్వాడి యూనివర్సిటీకి మన తెలుగు పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ 3000+ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ గుజరాత్లో ఉన్న యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. దానికి సక్సెస్ఫుల్ జర్నీ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే అడ్మిషన్స్ని చాలా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసే వ్యక్తి. ఇప్పుడు మన ముందు ఉన్న అడ్మిషన్స్ కోఆర్డినేటర్ రామ్వీర్ సింగ్ చౌహాన్ ఉన్నారు. సార్ని అడిగి సార్ ఇంత సక్సెస్ఫుల్గా ఎలా అడ్మిషన్స్ కోఆర్డినేట్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ మ్యామ్. సూపర్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు సూపర్ కాబట్టి ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఒక రేంజ్లో దూసుకొస్తున్నాయి. సార్ అడ్మిషన్స్ అప్పుడు మీకు స్టూడెంట్స్ రావడం అనేది ఓకే, బట్ ఇంత టాప్ మోస్ట్ యూనివర్సిటీతో పాటు కలిసి వర్క్ చేయాలని చాలామంది అనుకుంటారు. లైక్ పిఆర్ఓస్ ఉండొచ్చు, కన్సల్టెంట్స్ ఉండొచ్చు, అడ్వైజర్స్ ఉండొచ్చు, ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు. సో వీళ్ళందరూ మీతో టైఅప్ అయ్యి ఒకవేళ వర్క్ చేయాలి అని అనుకుంటే దానికి పాసిబిలిటీ ఉందంటారా? యా మ్యామ్, వీ వెల్కమ్ ఎవ్రీవన్ మ్యామ్. ఎవరైతే పిఆర్ఓస్ ఉన్నారో, లేదంటే కన్సల్టెంట్, లేదంటే ఎడ్యుకేషనల్ అడ్వైజర్స్, లేదంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎవరైనా మాతో వచ్చేసి టైఅప్ అవ్వచ్చు. మార్వాడి యూనివర్సిటీతో అసోసియేట్ అవ్వాలి అనుకుంటే 9059052378 ఆర్ 79 నెంబర్స్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది వాళ్ళతో అసోసియేట్ చేసి జరుగుతుంది. ఓకే సార్, వన్స్ వాళ్ళు అసోసియేట్ పర్సన్గా మీ దగ్గరికి కన్వర్ట్ అయిన తర్వాత సో వాళ్ళకి ఉండేటువంటి బెనిఫిట్స్ కూడా మార్వాడి యూనివర్సిటీ తరఫున ఎలా ఉండొచ్చు అంటారు సార్? మాతో అసోసియేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే రెఫరల్ అడ్మిషన్స్ చేస్తారో వాళ్ళకి రెఫరల్ అమౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి కూడా ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. సూపర్. సో చూసారు కదా, టాప్ మోస్ట్ యూనివర్సిటీగా పేరు వస్తున్నాయి ఈ మార్వాడి యూనివర్సిటీలో. ఒకవేళ మీరు అడ్మిషన్స్ కావాలి అనుకున్నా, లేదు ఒకవేళ ఈ యూనివర్సిటీతో అసోసియేట్ అవ్వాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేశారనుకోండి, వెంటనే ఈ యూనివర్సిటీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీతో పాటు మీరు కూడా జర్నీ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి, ఈలోపు ఒక్కసారి యూనివర్సిటీని ఒక లుక్ వేద్దాం. ఈలోపు మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని, యూనివర్సిటీని చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా ఒక్కసారి అడిగి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. సౌత్ నుంచి, అది కూడా తెలుగు పిల్లలు ఏకంగా 3000 మందికి పైగా మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద ప్రపంచం అనమాట. అందులో కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మన ముందున్నారు. వాళ్ళని ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరు?
అరవింద్ ఏ గ్రూప్ ఏం చదువుతున్నావు? సిఎస్సి ఏడిఎస్ ఫస్ట్ ఇయర్. సో నీకు రాగానే నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఏ కోర్స్ తీసుకున్నావు? కాలేజ్ అంతా బాగుంది, అంతా నచ్చింది, ఇంకా సర్లే అని చెప్పి జాయిన్ అయిపోయింది సిఎస్సి. ఓకే, ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఎలా? అన్నీ బాగానే ఉండేది, సెక్యూరిటీ బాగానే ఉండేది, మొత్తం అంతా బాగానే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు యాక్చువల్గా? ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచా? సూపర్. సో నీకు రావడమే ఇది నీకు పర్ఫెక్ట్ క్యాంపస్ చూస్ చేసుకున్నా అని ఫీలింగ్ వచ్చిందా లేదా? జెన్యూన్ వచ్చింది. ఓకే, షూర్. మరి మీ ఫ్రెండ్స్ ఫీలింగ్ ఏంటి? అందరూ అది బాగానే ఉంది. మరి వేరే ఫారినర్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ, ఎవరితో ఇంటరాక్ట్ అయ్యావా? తెలుగు వాళ్ళం మేము వచ్చామని ఇక్కడ అట్లే ఉండిపోయావా? ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ హాయ్, నీ పేరు? నవ్య. ఏ బ్రాంచ్? సిఎస్సి ఏఐడిఎస్. ఓకే, ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ? ఎలా తెలిసింది క్యాంపస్ గురించి? చాలా బాగుంది, చాలా మంది చెప్పారు. సో అడ్మిషన్స్ వాళ్ళు ఉంటారు కదా, అడ్మిషన్స్ వాళ్ళు కనుక్కున్నాం, ఇట్లా చాలా బాగుంది. మేము ఒకసారి ఫస్ట్ విజిటింగ్కి వచ్చాము. విజిటింగ్కి వచ్చి చూసుకున్న తర్వాత మేము కూడా డిసైడ్ అయ్యాము, ఈ జాయిన్ అయితే ఇక్కడే జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాము. ఇంకా సో అంతా ఓకే, బాగుంది. ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుంది. సో మొత్తం యూనివర్సిటీ చూసిన తర్వాత ఇప్పుడు మనకు అనిపిస్తుంది మంచి కాలేజ్లో వెళ్ళాలని. యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? ఓకే, అన్నిటికంటే బెటర్ ఇది. అంటే ఇంకా ఫీజు కానీ తక్కువే, ఎడ్యుకేషన్స్ కంటే ఇంకా బెటర్ ఇది. అన్ని కాలేజ్ కంటే ఫీజు ప్రకారం చూసుకున్న, ఎడ్యుకేషన్ చూసుకున్న ఇది బెటర్. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? ఫీజు తక్కువ, ఫీజు ఇంత పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేసి? సో హ్యాపీ. సో ఫస్ట్ మా పేరెంట్స్ కూడా నార్మల్ ఫార్మర్స్. మా డాడీ ఆటో డ్రైవర్, మమ్మీ టిఫిన్ మండి పెడుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీజు తక్కువ అని. హాయ్, నీ పేరు? కుశల్ కుమార్. ఏ బ్రాంచ్? సిఎస్సి ఏడిఎస్. ఓకే, ఏ గ్రూప్? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఎలా తెలుసు నీకు మార్వాడి యూనివర్సిటీ గురించి? ఇలా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూసి తెలుసు. ఓకే, ఇన్స్టాలో చూసి వచ్చి నువ్వు విజిట్ చేసావా యూనివర్సిటీని? అవును, విజిట్ చేసి. ఓకే ఓకే, నీకు ఎలా అనిపించింది యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ? బాగానే ఉంది. బాగానే ఉందా? సో మొత్తంగా నీకు ఇట్లా చూసినప్పుడు, ఇంత పెద్ద యూనివర్సిటీస్ క్యాంపస్ చూసినప్పుడు, ఇంటర్ తర్వాత ఒక్కసారి వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. నీకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది స్టడీస్లో కానీ అన్ని రకాలుగా? అంతా బాగానే ఉంది. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఉదయ్. ఉదయ్, ఏ బ్రాంచ్? ఏఐడిఎస్ సిఎస్సి. సిఎస్సి. ఓకే, మీ అందరు మీ ఫ్రెండ్స్ అనమాట. సో వచ్చిన తర్వాత మరి వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది. సో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది, ఫీజు కూడా చాలా డీసెంట్ ఫీజు. డీసెంట్ ఫీజ్. ఒకవేళ ఎవరన్నా మీలాగే మీ నెక్స్ట్ మీ జూనియర్స్ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి జెన్యున్లీ వాట్ విల్ యూ సజెస్ట్? జాయిన్ అవ్వచ్చు, మంచిగా ఉంటుంది మిడిల్ క్లాస్కి అయితే. ఓకే, చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్కి ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది. ఫారెన్ ఎక్స్పోజర్ అంత బాగుంటుంది. నువ్వు ఎక్కువగా ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటావు? అంటే బ్రాంచ్ అంటే ఎట్లా? లైక్ మ్యూజిక్, స్పోర్ట్స్. నైస్. స్పోర్ట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, టోర్నమెంట్స్ అన్ని జరుగుతాయి. ఓకే, నైస్. ఇక్కడ ఏరియా నుంచి వచ్చారు? నాదా తెలంగాణ, హైదరాబాద్. ఓకే, నైస్. యువర్ గుడ్ నేమ్? సుచిత్. సుచిత్, ఏ గ్రూప్, ఏ బ్రాంచ్? సిఎస్సి ఏఐడిఎస్. ఓవరాల్గా చూసిన తర్వాత నీకు నమ్మకం వచ్చిందా? లేకపోతే డైరెక్ట్ చూసిన తర్వాత కొన్నిసార్లు మనం ఏ కాలేజ్లో జాయిన్ అవ్వము కదా, ఇక్కడికి వచ్చాక నేచర్ ఇట్లా అంత స్టడీ ఇట్లా సీనియర్స్ ఇట్లా వాళ్ళంతా చెప్పారు. తర్వాత బాగానే అనిపించింది మా పేరెంట్స్కి. ఓకే, సీనియర్స్ ఏం చెప్పారు? అంటే బాగానే ఉంటాయి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేచర్, స్పోర్ట్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సో ఓకే, స్పోర్ట్స్ నీకు ఎక్కువ ఇష్టమా? అవును. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ బాగా జరుగుతాయి అంటే బాగా జరుగుతాయి. నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఏమన్నా అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యావా? ఫ్యాకల్టీ అంటే అది స్పోర్ట్స్ క్రికెట్. నువ్వు ఎక్కడ ఏరియా నుంచి వచ్చావు? తెలంగాణ, వరంగల్. నైస్. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. మీకు క్యాంపస్ ఎలా అనిపించింది సార్? జెన్యున్గా మీకు ఒక పేరెంట్గా అసలు చెప్పండి. లైబ్రరీ చాలా బాగుంది, ఫారిన్ వాతావరణం లాగా ఉంది. మరి మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటే మీకు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉంటుంది, అందుకే డిసైడ్ అయ్యి వచ్చాము. అవునవును, అది మీ ఐటమ్ ఛానల్ చూసిన తర్వాత మేము క్యాంప్లో తెలుస్తున్నాం. అవునా? తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యాము. ఓకే ఓకే, విజిటింగ్ అని వచ్చాము. ఓకే ఓకే. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి చదువుతున్నారు. మరి మీ పిల్లల్ని కూడా ఇంత పెద్ద కాలేజ్లో, ఇంత యూనివర్సిటీలో వేస్తున్నాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది మేము హ్యాపీగా ఉంది మేడం, అలా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ లేదు మా స్టేట్లో పెద్ద కాలేజ్, ఇక్కడికి వచ్చాము జరిపితే.
మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీ ఒక బ్రాండ్ సెట్ చేస్తుంది అనమాట. అంటే లో ప్రైస్ తోటి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మార్వాడి యూనివర్సిటీ టాప్లో ఉంటుంది. దానికి ఎగ్జాంపులే మనకి లాస్ట్ ఇయర్లో 3000+ స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఈసారి ఎంతమంది జాయిన్ అవుతారు అనేది చూస్తుంటే ఇక్కడ ఆల్రెడీ చాలామంది కూడా వచ్చి విజిట్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇంత టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.